చేసేది అవినీతి ఆక్రమణలకు అనర్హం అన్నాడు జగన్ రెడ్డి. 5 ఏళ్ల పాటు జగన్ పరివారం చేసిన అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ముసుగులో విశాఖను పూర్తిగా దోచేసిన ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో బే పార్క్ ప్రాజెక్టు కూడా ఒకటని చెప్పక తప్పదు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని చెప్పి వైసీపీ నేతలు సాగర నగరాన్ని దోచుకున్నారు. ఎన్నో భూ కుంభకోణాలకు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. ప్రాజెక్టుల యజమానులను బెదిరించి వాటాలు కొట్టేశారు. విలువైన భూముల్లో కంచెలు వేసి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రుషికొండ వద్ద ఉన్న బే పార్క్ ఒకటి. దీన్ని ఏ విధంగా ఫ్యాన్ పార్టీ నేతలు కొట్టేశారో స్పాట్లైట్ లో చూద్దాం. వైసీపీ హయాంలో విశాఖలో జరిగిన కుంభకోణాలు ఏపీలో ఎక్కడా చోటు చేసుకుని ఉండకపోవచ్చు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని మాయమాటలు చెప్పి ఉమ్మడి జిల్లాలో ఎన్నో విలువైన భూములు కొట్టేశారు. అప్పటికే ఉన్న వాటిని తమ అనుచరులకు కట్టబెట్టారు. అస్మదీయులకు కారు చౌకగా రాసిచ్చేశారు. యజమానులను భయపెట్టో ప్రలోభపెట్టో అన్ని తమ వశం చేసుకున్నారు. అది ఇది అనలేదు. ఫ్యాన్ పార్టీ నేతల కన్ను పడితే చాలు అవి సొంతం కావాల్సిందే అన్నట్లు వ్యవహరించారు. పర్యాటక ప్రాజెక్టులను కైవసం చేసుకున్నారు. అలాంటి ప్రాజెక్టుల్లో ఒకటి బే పార్క్. ఇప్పుడు ఇందులో మరో భూ కుంభకోణం బయటకొచ్చింది. బే పార్కుకు ప్రభుత్వం లీజుకు అప్పగించిన స్థలంలో 9 ఎకరాల భూమి 25 ఏళ్లుగా ఖాళీగా ఉంది. ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనుల్లో ఒక్కటీ చేయలేదు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం తక్షణం ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. శారదాపేటానికి అక్రమంగా అడ్డగోలుగా చేసిన భూ కేటాయింపును రద్దు చేసినట్లే బే పార్కు భూమిని స్వాధీనం చేసుకుంటుందా అని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇండో అమెరికన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనే సంస్థ 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పర్యాటక ప్రాజెక్టు చేపడతామని ప్రతిపాదించి రిషికొండలో 37 ఎకరాలు లీజుకు తీసుకుంది. లీజు కాలం 33 ఏళ్లు. ఈ ఒప్పందం 2000లో జరిగింది. ఈ భూమిలో కొండపైన 28 ఎకరాలు, కొండకు ఎదురుగా రిషికొండ బీచ్ ను ఆనుకుని 9 ఎకరాల భూమి ఉంది. ఇదంతా సిఆర్జెడ్ పరిధిలో ఉండటంతో నిర్మాణాలకు అనుమతులు తెచ్చుకోవడంలో ఆలస్యమైంది. కొండపై ప్రాజెక్టుకు బే పార్కు అని నామకరణం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ పెద్దలు విశాఖలో విలువైన భూములు ప్రాజెక్టులు హస్తగతం చేసుకున్నారు. అందులో బే పార్కు కూడా ఒకటి. ఇస్తారా చస్తారా అంటూ బెదిరించారు. బ్యాంకు రుణాలు తాము చూసుకుంటామని చెప్పి వారి నుంచి లాగేసుకున్నారు. అయితే బీచ్ కు ఆనుకుని ఉన్న 9 ఎకరాల భూమి మాత్రం 25 ఏళ్ల నుంచి అలాగే ఉంది. దాని పక్కనే మరో 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కలిపేసుకుని చుట్టూ కంచె వేశారు. రిషికొండలో ప్యాలెస్ నిర్మించినప్పుడు వర్కర్లు తాత్కాలికంగా నివాసం ఉండటానికి ఈ భూముల్లో షెడ్లు వేశారు. వాటిని తొలగించలేదు. రిషికొండలో ఇప్పుడు ఎకరా విలువ 25 కోట్లు. 9 ఎకరాల లీజు భూమి విలువ 225 కోట్లు. ఆక్రమణలో ఉన్న భూమి విలువ 75 కోట్లు. మొత్తం 300 కోట్ల విలువైన భూమి వైసీపీ నేతల కబ్జాలోనే ఉంది. బే పార్కు లీజు గడువు 2032 చివర్లో ముగుస్తుంది. అయితే వైసీపీ పెద్దలు ఈ లీజును 99 ఏళ్లకు పెంచుతూ 2023లో రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేశారు. కొండపైన బే పార్కు సంగతి పక్కన పెట్టినా కింద 9 ఎకరాల కేటాయింపును రద్దు చేసుకోవచ్చు. ఆక్రమించిన 3 ఎకరాలను స్వాధీనం చేసుకోవచ్చు. బే పార్కు ఒప్పందం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. బే పార్కును అభివృద్ధి చేసిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదిరించి బెదిరించి వైసీపీ నేతలు వాటాలు కొట్టేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలోనే కార్తీక మాసంలో ప్రజలు వనభోజనాలు చేసుకోవడం కోసం తీర ప్రాంతంలో కార్తీక వనం ఏర్పాటు చేశారని అన్నారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉండేదని అన్నారు. వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డి బెదిరించి సింహభాగం తీసుకున్నారని ఆరోపించారు. బే పార్క్ విషయంలో కూడా వైసీపీ నేతలు ఇలాగే వ్యవహరించారని చెప్పారు. కొండకి వెనకాల ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అది ఇంకా ఖాళీగానే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా ఉపయోగార్థం దాన్ని వాడాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసి ప్రైవేటు వ్యక్తులు ఎవరో కూడా అందులోని సామాన్యులు సాయంత్రం పూట ఆహ్లాదంగా వాతావరణంలో సముద్రాన్ని వీక్షించడానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా చేసి ప్రైవేటు వ్యక్తులకు తీర ప్రాంతం అంతా కట్టబెడతా ఉన్నారు. అటువంటి పనులు చేయకుండా మొత్తం
ఆ భూమిని అంతటినీ స్వాధీనం చేసుకొని ప్రజలందరూ ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, లేకపోతే టూరిస్టులు కానివ్వండి, అక్కడికి పోయి కొంచెం సేద తీరేటటువంటి పద్ధతుల్లో అందరికీ ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. దోచుకున్న వారికి దోచుకున్నంత అన్నట్టుగా భూమాయ జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ధార్మిక సంస్థలకు గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకున్నట్లే ఇప్పుడు కూడా బే పార్కు భూములను తీసేసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అసలు రిషికొండ బీచ్ వద్ద 9 ఎకరాల భూమిని ఏ ఉద్దేశంతో ఇచ్చారో చెప్పాలని, దాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదో వివరించాలని కొందరు నేతలు కోరుతున్నారు. కానీ ఆ 9 ఎకరాలు ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. వైసీపీ నాయకులేమో దాంట్లో కంచె వేసి ఆక్రమించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హిందూ ధార్మిక సంస్థలు కేటాయించిన భూములను మాత్రం వెంటనే లాగేసుకుంది. మరి వైసీపీ నేతలు స్వయంగా ఆక్రమించుకున్న భూములను ఇంతవరకు ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, రెవెన్యూ శాఖ తక్షణమే స్పందించాలి. బే పార్కు కోసం కేటాయించిన భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలి. అక్రమంగా గత వైసీపీ ప్రభుత్వం 99 ఏళ్లకు లీజుకి ఇచ్చింది. ఇది పూర్తిగా అక్రమం. బే పార్కులో వాటాలు కొట్టేయటం, భూములు కబ్జా చేయడంపై సిపిఎం, సిపిఐ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ యజమానిని బెదిరించి వైసీపీ నేతలు తమ సొంత ఆస్తిగా మార్చుకున్నారన్నారు. వైసీపీ హయాంలో అంతా కబ్జాలమయమైందని, కార్తీక వనాన్ని కూడా ఫ్యాన్ పార్టీ నేతలు దోచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిషికొండ ప్యాలెస్ నిర్మాణం సందర్భంగా ఆ పక్కనే ఉండేటటువంటి 3 ఎకరాల భూమిని కూడా ఆ అధికారి, ఆ యజమాని ఆక్రమించి కబ్జాకి పాల్పడటం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ చేయాలనేటువంటిది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. అక్రమాలు, కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ వెలుగులో తీసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని ప్రజా ప్రయోజనాలకి వినియోగించుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఆ పైన బే పార్కు, ఈ లేఅవుట్ అన్ని దోచి తిన్నారు. దీని మీద కూటమి ప్రభుత్వం నిజంగా ప్రజల పక్షాన ఉంది, చిత్తశుద్ధి ఉంటే వీళ్ళని అరెస్ట్ చేసి దోషులను కఠినంగా శిక్షించి విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి అర్బన్ మండలాల్లో కబ్జాకు గురైన భూములన్నీ తక్షణమే స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ప్రజా అవసరాలకు ఉపయోగించాలని మేము సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బే పార్క్ విషయంలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని పలు పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తక్షణమే ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాయి.